ఈరోజు 4 కోట్ల మంది జీవితాలతో ఆడుకుంటుంది ఈ ప్రభుత్వం. నిజంగానే వీళ్ళు చుట్టూ ఉండే భజన బ్యాచ్ మొత్తం కూడా ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు, పోరంబోకు భూములను, అసైన్డ్ భూములను, లిటికేషన్ ఉన్న భూములను మొత్తం సెటిల్మెంట్లు చేసుకుంటూ, దందాలు చేసుకుంటూ, పైరవీలు చేసుకుంటూ ఒక్కొక్కడు బ్యాగులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని మాత్రం ఉరితాడే దిక్కు అనేటట్టుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు రైతు రుణమాఫీ చేసిలట, దీనికి ఒక ప్రకటన అట, దీనికి 100 కోట్ల రూపాయలు మా ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏ శిక్ష ఇద్దాం? ఆనాడు ఇదే యనుమల రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా, ప్రజాసొమ్మును ప్రకటనల రూపంలో బీఆర్ఎస్ పార్టీ దుర్వినియోగం చేస్తుంది అని. మరి ఈరోజు నువ్వు చేసేదేంది? చెప్పు సమాధానం, చెప్పవా? చెప్పు సమాధానం చెప్పు. ఆఖరికి ఏది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఒక విషయాన్ని తీసుకొస్తా. ఏంది అంటే ఒకసారి ఈయన తెలుసు కదా మీ అందరికీ, ఎడమే కే పాల్ గారు మీ అందరికీ తెలుసు కదా. ఆఖరికి కే పాల్ చేతిలో కూడా మాటలకు పడుతుంది. ఇక చూడు కే పాల్ ఏమంటాడో చూడు. రేవంత్ రెడ్డి తమ్ముడు అంటాడో అన్న అంటాడో నాకు తెలియదు, కానీ మొట్టమొదటిసారిగా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలిసిండు. ఈనూరి చూడండి, రేవంత్ రెడ్డి గారు ఈరోజు వచ్చారు. తిరిగి 10 రోజులు విదేశాలు వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. ఏ కంపెనీలైనా అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, 100 ఐటీ కంపెనీలు కానీ, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ, ప్రపంచంలో అమెరికాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి. ఆయన తిరిగి వచ్చారు కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయా అంటే లేదు. మళ్ళీ చూడండి, రేవంత్ రెడ్డి గారు ఈరోజు వచ్చారు. తిరిగి 10 రోజులు విదేశాలు వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. ఏ కంపెనీలైనా అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, 100 ఐటీ కంపెనీలు కానీ, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ, ప్రపంచంలో అమెరికాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి. ఆయన తిరిగి వచ్చారు కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయా అంటే లేదు. అర్థమైనాయా? ఇది నేను చెప్పిన మాట కాదు, కే పాల్ గారు కూడా చెప్పారు. ఏమైనా ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిండా, పెట్టుబడులు తీసుకొచ్చిండా అంటే ఏమీ లేదు, ఖాళీ చేతులతోనే ఇచ్చినవయ్యా రేవంత్ రెడ్డి అంటూ విమర్శించిండు. కే పాల్ నోటి నుంచి కూడా తిట్టించుకున్నాడు. ఇది ఇంకొక మాట అయితే, ఇగో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఎంత డిఫరెంట్ ఉంటుందో ఇప్పటికైనా చదువుకున్న మేధావులు అర్థం చేసుకోరు. నక్కకు నాగలోకానికి అంత డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ కేసీఆర్ గారితోని యాపిల్ సీఈఓ ఎక్కడున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సంబంధించి అవుట్ సైడ్ యాపిల్ హెడ్ క్వార్టర్ బయట ఉండి ఫోటో దిగిన పరిస్థితి ఇది ఒకసారి జూమ్ చేసి చూపెట్టు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే ఎట్లుంటాడు, యనుమల రేవంత్ రెడ్డి పరిస్థితి ఏందో చూడరు. తెలంగాణ రాష్ట్రానికి ఎవరు హుందాతనాన్ని తీసుకొచ్చేళ్ళు, తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవాన్ని ఎవరు పెంచిళ్ళు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చిళ్ళు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వారి హుందాతనాన్ని, తెలంగాణ ప్రాంత బిడ్డల గౌరవాన్ని, తెలంగాణ ప్రాంత బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది ఎవరో ఈ ఒక్క ఫోటో చూస్తే అర్థమవుతుంది. మీకు నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను ఈరోజు ప్రధానంగా కూడా ఈరోజు ఒక ప్రధానమైన అంశాన్ని కూడా తీసుకొచ్చిన. నిన్న ఎంత దారుణం అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, గిది ఏంది ఇది ఒకసారి చూడుర్రి.